शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। हरि ओं। అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన అతి పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు నమస్కారాలు. మా అమ్మ నాన్నకి కూడా నా ప్రణామాలు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సాధన చతుష్టయ సంపన్న అంటే ఏంటి అని మనం తెలుసుకున్నాము. ఆ తరువాత ఆత్మ అనాత్మ దీని గురించి కూడా మనం తెలుసుకున్నాము. కానీ మళ్ళీ ఇంకొకసారి దాని గురించి కొన్ని విచారాలు చూద్దాము. ఆత్మ అనాత్మ ఇదే ఈ విచారాన్ని భగవంతుడు భగవద్గీతలో 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగ అందులో వివరిస్తాడు. క్షేత్ర అంటే మన దేహం, ప్రపంచం, మనస్సు, బుద్ధి ఇవి అన్ని క్షేత్రజ్ఞ ఎవరికి తెలుసు దీని గురించి, క్షేత్ర గురించి. జ్ఞ అంటే జ్ఞానం ఉండటం. సర్వజ్ఞ అంటే అన్ని తెలిసినవాడు అంటాం. అలాగే క్షేత్రజ్ఞ క్షేత్ర గురించి తెలిస్తే అది క్షేత్రజ్ఞ. అది ఆత్మ. అక్కడ పురుష ప్రకృతి అని భగవంతుడు చెప్తాడు. పురుష అంటే ఆత్మ. ఇక్కడ స్త్రీ పురుష అది ఆ పురుష కాదు, జెండర్ అది కాదు. పురుష అంటే ఆ ఆత్మ, ప్రకృతి అంటే అనాత్మ అంటాడు. ప్రకృతికి గుణాలు ఉంటాయి, సత్వ రజ తమ. దీనివల్ల వచ్చిన నానా రకాల గుణాలు వస్తాయి. ప్రకృతి అనేది సగుణ, ఆత్మ అనేది నిర్గుణ. అనాత్మ అనేది ప్రకృతి వదిలేసి ఇక్కడ అనాత్మ అనే పద తీసుకుందాము. అనాత్మ అనేది సగుణ అంటే అన్ని గుణాలు ఉంటాయి. ఆత్మ దీనికి ఏ గుణము లేదు, ఏ ఒక్క గుణం కూడా ఆత్మానికి లేదు. కానీ అది సత్ చిత్ ఆనందాన్ని చూశాము. అయితే ఈ సత్ చిత్ ఆనంద అనేది గుణాలు కావా? ఆహా, అది గుణ కాదు, అది స్వరూపము. స్వరూపానికి గుణానికి తేడా ఉంటుంది. ఒక సింహం ఉంటే సింహం వేటాడుతుంది, అది స్వభావం. సింహకి ఉన్నటువంటి స్వభావం అది. ఇంకా సింహ చాలా ఎత్తుగా ఉండొచ్చు, లావుగా ఉండొచ్చు, లేదా కలర్లో కొంచెం తేడా వస్తుంది. చూడండి, బ్రౌన్ ఎల్లో అనొచ్చు, కొంచెం తేడా వస్తుంది. అవి అన్ని గుణాలు. ఆ వేటాడుతుంది కదా, అది స్వభావం. అలాగే ఇక్కడ ఆత్మానికి స్వభావం సత్ చిత్ ఆనంద. ఇది ఏమని చూసాము, మళ్ళీ తర్వాత చూద్దాము. అయితే ఏ ఒక్క గుణము కూడా ఆత్మానికి లేదు. అనాత్మ మొత్తం అన్ని గుణాలు ఉంటాయి. ఆత్మ అనేది చేతన, అనాత్మ అనేది అచేతన. చేతన అనేది లేదు, అది ఒక అన్ని ఎలిమెంట్స్ అంటాము, అన్ని విషయాలు ఉన్నటువంటి ఒక వస్తు. ఒక కెమికల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అవే అంతే. ఏది అనాత్మ. ఈ అనాత్మ ఆత్మ దగ్గర నుండి చేతన తీసుకుంటుంది. మనం ఎలా అప్పు తీసుకుంటామో అలాగే అప్పు తీసుకుంటుంది. అన్ని వికారాలు
అంటే మార్పులు. అనాత్మకి అన్ని మార్పులు ఉంటాయి. ఇప్పుడు దేహం చూడండి, పుట్టినప్పుడు ఎలా ఉండింది ఈ దేహం, ఇవాళ ఎలాగుంది? నిన్న ఉండినట్టే ఇవాళ ఉందా? ఇవాళ ఉండినట్టే రేపు ఉంటుందా? మార్పులు క్షణ క్షణం కూడా మార్పులు లోపల ఉంటాయి. కానీ మనకు కొన్ని కనపడొచ్చు, కొన్ని కనపడకపోవచ్చు. అనుభవానికి వస్తుంది, నిన్న బాగానే ఉన్నాను, ఇవాళ జ్వరం ఉంది, రేపు ఇంకొకటి ఉంటుంది కదా. అయితే మార్పులైతే గ్యారంటీ అనాత్మ. ఆత్మకి ఏ ఒక్క మార్పు కూడా లేదు. నిర్వికార, నిర్గుణ, నిర్వికార. ఇవి ఆత్మ అనాత్మకి కొన్ని తేడా మనము తెలుసుకోవాలి. ఇంకా ఎవరో ఒకరు సందేహం పంపించారు. మనం అంటాము ఆత్మ అంటే అకర్త, అభోక్త. అకర్త అంటే ఆత్మ అనేది ఏమి చేయట్లేదు. ఎప్పుడు అది అకర్త అని అంటామో, అది చెయ్యట్లేదు అంటామో, అప్పుడు భోగించడం కూడా లేదు. అభోక్త. భోక్త అంటే ఎవరు భోగిస్తారో వాళ్ళకి పేరు భోక్త. కర్త మనమైతే భోక్త కూడా మనమే. ఇప్పుడు ఆత్మ అనేది అకర్త అంటే ఏమి చేయట్లేదు అంటే మళ్ళీ భోక్త ఎలాగవుతుంది? అభోక్త. దీన్ని ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అని ఎవరో సందేహం పంపించారు. ఉదాహరణతో చెప్తాను. మనము ఒక కార్లో పెట్రోలో డీజిలో ఏదో ఒక ఇంధనం, ఫ్యూయల్ కావాలి. అది లేదంటే కారు ఉంటుంది అక్కడ, కానీ కార్ దేనికి ఉపయోగిస్తాము? ఒక్క ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి. ఆ పని కార్ చేయాలి అంటే అందులో పెట్రోల్ అవసరం. సరే, పెట్రోల్ ఫిల్ చేశాను. ఇప్పుడు నేను కారు డ్రైవ్ చేస్తూ వెళ్తే ఆ పెట్రోల్ అక్కడి నుండి ఏమన్నా చెప్తుందా? జ్యోతి, లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, ఇంత ఫాస్ట్ ఎందుకు వెళ్తున్నావు, స్లోగా వెళ్ళు, అక్కడ ఎవరో వస్తున్నారు చూసుకో, బ్రేక్ అప్లై చేయి అని చెప్తుందా? లేదా పెట్రోల్ డ్రైవ్ చేస్తుందా? పెట్రోల్ ఏమాన్న పని చేస్తుందా? అక్కడ ఏం చేస్తుంది? అక్కడ ఊరికే ఉంది, పెట్రోల్ ట్యాంక్లో ఊరికే కూర్చుంది కదా. పెట్రోల్ ఏ పని కూడా అక్కడ చేయట్లేదు, కానీ అస్తిత్వం అవసరమే. అక్కడ పెట్రోల్ లేదు అంటే కారు పని చేయడం అసాధ్యం. పెట్రోల్ వేసిన తరువాత పెట్రోల్ ఏమి పని కూడా చేయట్లేదు, అస్తిత్వం మాత్రమే. డ్రైవ్ చేసి వేరే డ్రైవర్. ఇప్పుడు ఏదో కార్ యాక్సిడెంట్ చేశాను అనుకోండి, ఆ పెట్రోల్కి ఏమన్నా పనిష్మెంట్ ఉందా? పెట్రోల్కి ఎవరు ఏం పనిష్మెంట్ ఇవ్వరు, ఎందుకంటే తెలుసు పెట్రోల్ ఏం చేయట్లేదు అని తెలుసు కదా. ఇది ఒక ఉదాహరణ. పెట్రోల్ ఒక వాహనంలో ఎలాగుందో అలాగే ఈ ఆత్మ కూడా అనాత్మ మన దేహంలో ఉండి ఈ దేహం పని చేస్తుంది, ఆత్మ ఏమి చేయట్లేదు. కానీ ఆత్మ లేదు అంటే ఈ దేహం పనికి రాదు. ఇది ఒక్క ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ, ఇప్పుడు మొన్న మనము ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ జరిగింది, క్రికెట్ మ్యాచ్, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్స్. మధ్యాహ్నం 2:30కి స్టార్ట్ అయింది, ఒక 10 గంటలకో 9 గంటలకో ఎండ్ అయింది. అప్పుడు వరకు అక్కడ స్టేడియంలో వెలుగు కావాలి, లైట్ కావాలి. మధ్యాహ్నమేమో సన్లైట్ ఉండొచ్చు, ఆ తర్వాత వేరే లైట్ వేసి ఉంటారు అక్కడ. ఆ లైట్ ఉంటే మాత్రమే ఈ మ్యాచ్ జరుగుతుంది. అక్కడ చీకటిగా ఉంటే మ్యాచ్ జరుగుతుందా? జరగదు. ఎవరికి ఎవరు కనపడరు. అక్కడ వికెట్స్ ఎక్కడ ఉన్నాయో, బ్యాట్ ఎక్కడ ఉందో, బాల్ ఎక్కడ ఉందో ఎవరికి తెలీదు చీకటిగా ఉంటే. అయితే ఆ వెలుగు అస్తిత్వం అవసరం అక్కడ. ఇప్పుడు మొన్న ఇండియా గెలిచింది, న్యూజిలాండ్ ఓడిపోయింది. అయితే ఆ కప్ ఎవరికి ఇచ్చారు? లైట్కి ఇచ్చారా?
లేదు ఇండియన్ టీమ్ వాళ్ళకి ఇచ్చారు. అయితే లైట్కి వెళ్ళి కంగ్రాచులేషన్ చెప్దామా? ఓహో, నువ్వు ఎంత బాగా ఆడావు, నీకు ట్రాఫీ వచ్చింది చెప్దామా? లేదు, నువ్వు ఓడిపోయావు, న్యూజిలాండ్ ఓడిపోతే వెలుగు ఓడిపోయినట్టే అవుతుందా? లేదా ఇండియా గెలిస్తే ఆ లైట్ అక్కడ గెలిచినట్టు అవుతుందా? లైట్కి ఏమన్నా తేడా ఉందా అక్కడ? అది ఇండియా ఆడుతుందో, న్యూజిలాండ్ ఆడుతుందో, పాకిస్తాన్ ఆడుతుందో, అక్కడ లైట్ ఏమి చేయకుండా ఊరికే ఉంటుంది. ఏమైనా పని ఆ లైట్ చేస్తుందా అని మనము ఆలోచించాలి. ఏమి పని చేయదు. కానీ లైట్ లేకపోతే ఈ మ్యాచ్ జరగదు, ఇది తెలుసు మనకు. అలాగే ఇక్కడ ఆత్మ అనేది అస్తిత్వం అవసరమే. అది లేదు అంటే ఈ దేహం పని చెయ్యదు. ఎలాగక్కడ వెలుగు ఏమి పని చేయట్లేదో అలాగే ఈ ఆత్మ కూడా ఏ ఒక్క పని కూడా చేయట్లేదు. ఎంత లేజీ కదా, ఏమి పని చేయట్లేదు. కానీ అస్తిత్వం అవసరమే. అంటే అది అకర్త. ఏమి పని చెయ్యట్లేదు అంటే మరి భోక్త ఎలాగవుతుంది? ఎప్పుడు అది అకర్తగా ఉంటుందో అది అభోక్తంగా కూడా ఉంటుంది. ఈ ఉదాహరణతో మనకు ఆత్మ అంటే అకర్త, అభోక్త అని తెలుసుకోవచ్చు. ఇప్పుడు నిర్వాణ షట్కంలో మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం అని అన్నారు ఆదిశంకరాచార్యులు. ఆరు వర్సెస్ ఉంటాయి. అందులో 5 శ్లోకాల్లో ఇది కాదు, ఇది కాదు, నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకార కాదు అంటే నేను అంటే ఇక్కడ ఆత్మ. అహం అంటే ఎవరు? చిదానంద రూప, సత్ అని అక్కడ పెట్టలేదు, చిత్ ఆనంద రూప. శివోహం శివోహం మంగళమైనది. సత్ చిత్ ఆనంద రూప. సత్ అంటే చూశాము, ఎల్లప్పుడూ శాశ్వతంగా ఏది ఉంటుందో దానికి పేరు సత్. ఆ సత్ పద వల్ల మనకు సత్య అని వచ్చింది. సత్య అంటే నిజము, అది అలాగే ఉంటుంది ఎప్పుడు కూడా. ఇక్కడ సత్ అంటే ఎల్లప్పుడూ శాశ్వతంగా ఏది ఉంటుందో అది సత్. అది స్వభావం. ఆత్మ అన్ని చోట సర్వవ్యాపిగా ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. భూతకాలంలో ఉండింది, వర్తమాన కాలంలో ఉంది, భవిష్యత్ కాలంలో ఉంటుంది. అందుకే సత్ అన్నారు. తరువాత చిత్, ఇంకొక స్వభావం చిత్. చిత్ అంటే జ్ఞానస్వరూప. ఈ ఒక్క ఆత్మ జ్ఞానం వస్తే ఇంకా ఏ వేరే జ్ఞానం అవసరమే రాదు. అందుకే జ్ఞానిలు ప్రపంచ నాలో ఉంది అంటారు. మన అలాంటి అజ్ఞానులు ఏమంటాము? నేను ప్రపంచంలో ఉన్నాను. మనం అదే కదా చెప్పేది, నేను ఈ ప్రపంచంలో, నేను ఇక్కడ బెంగళూరులో ఉన్నాను, ఈ ప్రపంచంలో నేను ఉన్నాను. జ్ఞాని ఎలాగంటాడు? ప్రపంచం మొత్తం నా లోపల ఉంది. ఏదో ఒక్క చెవికి ఏదో కొంచెం నొప్పి తగిలింది అంటే మనకు తెలుస్తుందా? ఎందుకు తెలుస్తుంది? అమ్మో నా చెవి ఇది, నొప్పి తగిలితే నాకు తెలీదా అని అడుగుతాం కదా. అలాగే ఆ ప్రపంచం మొత్తం జ్ఞాని లోపల ఉంది అంటే ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగితే కూడా ఆ జ్ఞానికి తెలుస్తుంది. ఏ జ్ఞానం కావాలి, లౌకిక జ్ఞానం, మెడికల్లో ఏదైనా ఆ జ్ఞానికి దాని గురించి జ్ఞానం ఉంటుంది. అందుకే జ్ఞానస్వరూపం, ఆనంద సుఖస్వరూపం. అందుకే జ్ఞాని ఎల్లప్పుడూ సుఖంగా సంతోషంగా ఉంటాడు. ఒక్కొక్కసారి మనతో కోపంతో మాట్లాడొచ్చు. సాయిబాబా, షిరిడి సాయిబాబా కొందరిని బాగా తిట్టేవారంట. ఇది మనము సాయి సచ్చరితలు చదువుతాం. అవి అన్నీ ఒక షో చూపించడం మాత్రమే.
ఆయనకి లోపల ఏ కోపము లేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు. కానీ వేరే వాళ్ళకి అది చేసేది తప్పు అని ఎలా చెప్తారు? మనం పిల్లలకి ఎలా కోపం చూపెట్టాల్సి వస్తుంది? నిజంగా ఒక తల్లి కోపం పడుతుందా పిల్లల మీద? కోపం చూపెట్టాల్సి వస్తుంది. అదే ఒక ద్వేషంగా పెట్టుకుంటామా పిల్లలతో? ఆహా, మొన్న నువ్వు అలా చేసావు కదా, నీకు ఇలాగే అవ్వాలి అని మన పిల్లలతో మనం చెప్తామా? ఎప్పుడు అలాగ అనుకుంటామా? అలాగే ఈ జ్ఞానులకి లోపల ఆనందం ఎప్పుడు ఉంటుంది. ఆ ప్రతిబింబ రిఫ్లెక్షన్ మనకు కూడా ఉంది. కానీ ఆ ప్రతిబింబ మనకు క్లియర్గా కనపడటం లేదు. అందుకే ఆ సుఖాన్ని అనుభవం మనకు ఎల్లప్పుడూ రావట్లేదు. అప్పుడప్పుడు వస్తుంది, కొంచెంసేపు మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ దుఃఖమో కష్టమో ఏదో అవుతుంది. కానీ ప్రతి ఒక్కరికి కూడా నాకు సుఖంగా ఉండాలి, ఇది కోరిక. ఎందుకంటే అది మన స్వభావం. నిజంగా వెతికితే ఈ స్వభావం అది, మన స్వభావం అది ఆనందం. కానీ మన ఎన్నో లౌకిక కోరికలు, మనసంత నిర్మలంగా లేదు. ఇవి అన్ని కారణాలు ఉన్నాయి. దానివల్ల ఆ సంతోషం ఇక్కడ ప్రతిబింబం ఉంటే కూడా మన అనుభవానికి అది రావట్లేదు. ఇది సత్చిత్ ఆనంద స్వరూపాన్ని. ఆ తరువాత జగత్తు గురించి, జీవాత్మ అంటే ఏంటో చూశాము. ఇప్పుడు జగత్, జగత్ అంటే ఏంటి అని ఆదిశంకరాచార్యులు ఇక్కడ వర్ణిస్తారు. ఎలా సృష్టి అవుతుంది జగత్తు అంటే? మనము కూడా అందులో ఉన్నాము. మనం కూడా ఎలాగ ఈ స్థూల దేహం వస్తుంది, ఈ సూక్ష్మ దేహం ఎలాగ వస్తుంది, దీని గురించి అద్భుతంగా వర్ణిస్తారు ఆదిశంకరాచార్యులు. ఒక వ్యక్తికి ఆత్మ ఉంటుంది, అనాత్మ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి అంటే ఆత్మ అనాత్మ మిక్స్చర్గా ఉంటుంది. అందులో ఇంతవరకు నేను అంటే ఈ దేహ, మనస్సు, బుద్ధి ఇవి అన్నీ అనాత్మ అని మనము ఐడెంటిఫై చేస్తున్నాము, గుర్తిస్తాము. ఇప్పుడు అది కాకుండా నేను మిక్స్చర్ కరెక్టే, కానీ అందులో నేను ఆత్మ అంటే నేను, అది నేను ఈ బాడీ కాదు, ఈ దేహం కాదు, ఇలాంటి భావన తీసుకురావాలి. అలాంటి చింతన మనన చేస్తూ చేస్తూ మనము ఈ అధ్యాత్మ పథంలో ముందుకు వెళ్లాల్సి వస్తుంది. అదే ఒక బ్రహ్మాండ దృష్టికోణం నుండి చూస్తే అది కూడా ఒక మిక్స్చరే. అక్కడ బ్రహ్మ మాయ ఇది మిక్స్చర్. ఇక్కడ ఒక వ్యక్తి దృష్టిలో చూస్తే ఆత్మ అనాత్మ అంటాము. అదే బ్రహ్మాండ దృష్టి నుండి చూస్తే దానికి పేరు బ్రహ్మ మాయ. మాయ అంటే ఈ కారణ ప్రపంచం. మనము స్థూల దేహ, స్థూల శరీర, సూక్ష్మ శరీర, కారణ శరీరాన్ని చూశాము. కారణ శరీర అంటే ఈ స్థూల సూక్ష్మ శరీర రెండు కూడా అందులో ఉంది, కారణ శరీరంలో ఉంది. స్థూల దేహం నాశ అయినప్పుడు సూక్ష్మ శరీరం ఉంటుంది, కారణ శరీరము ఉంటుంది. ఇది మనము చూసాం. అలాగే ఇప్పుడు బ్రహ్మాండ సృష్టి నుండి చూడాలి అంటే మాయ అనేది కారణ ప్రపంచం. ఎందుకంటే మన ఆధునిక విజ్ఞానికులు ఏం చెప్తున్నారంటే ఒక బిగ్ బ్యాంగ్ థియరీ అని అయింది, పెద్ద సౌండ్ వచ్చింది, అప్పుడు జగత్తు మొత్తం వచ్చింది అంటారు. దాని ముందు ఏముండింది, ఎక్కడి నుండి వచ్చింది ఇది? దీనికి ఇంకా సంశోధన చేస్తూ ఉన్నారు మన విజ్ఞానులు. కానీ ఎన్నో సంవత్సరాల క్రితం మన సనాతన ధర్మం చెప్పింది ఏముండింది ముందు అంటే కారణ ప్రపంచం. ఊరికే రాలేదు, శూన్యం నుండి శూన్యం మాత్రమే వస్తుంది. శూన్యం నుండి ఒక జగత్తు ఎలా వస్తుంది? అయితే అది కారణ ప్రపంచంగా ఉండింది. అంటే అవ్యక్త రూపంలో ఉండింది. రూపం మాత్రమే మార్చగలుగుతాము. మ్యాటర్ అండ్ ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. సృష్టి చేయలేము, నాశము కూడా చేయలేము. కానీ ఒక్క రూపం నుండి ఇంకొక రూపానికి ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు అని అన్నారు మన సైంటిస్ట్. అదే తత్వం ఇక్కడ శూన్యం నుండి రాలేదు. ఒక పెద్ద మామిడి చెట్టు చూస్తే సడన్గా వచ్చిందా మామిడి చెట్టు? ఒక
మనం కొంచెం బుద్ధి ఉంటే మనకు తెలుస్తుంది, ఒక మామిడి గింజ అక్కడ ఉండింది, పడి ఉండింది, అక్కడ నుండి చిన్న చెట్టు వచ్చింది, కొన్ని నెలలో సంవత్సరాల తరువాత పెద్ద చెట్టు వచ్చింది అని మనకు తెలుసు. ఒక చెట్టు రావాలంటే కొన్ని సంవత్సరాలు కావాలి అని అనుకుంటే, మళ్ళీ ప్రపంచం రావాలంటే ఎంత పెద్ద ప్రపంచం, ఊరికే వస్తుందా, ఒక్క సడన్గా వచ్చేస్తుందా? ఆహా లేదు. అయితే మన శాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఈ కారణ ప్రపంచంలో అవ్యక్త రూపంలో సూక్ష్మ ప్రపంచ, స్థూల ప్రపంచ, ఇవి రెండు కూడా అక్కడ ఉండింది. బ్రహ్మ అనేది, ఆత్మ అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. అన్ని చోట ఉంటుంది అంటే అది ఒక్కటే. ఇప్పుడు ఇన్ఫినిటీ అంటాం, అన్లిమిటెడ్. ఇన్ఫినిటీ అంటే ఎన్ని ఉండొచ్చు? ఇన్ఫినిటీ ఒక్కటే. అన్ని చోట ఒక లిమిట్ లేకుండా ఉండాలి అంటే అది ఒక్కటే ఉంటుంది. అది ఆత్మ అని పిలవచ్చు, బ్రహ్మ అని పిలవచ్చు. అందుకే వ్యక్తి దృష్టి నుండి వ్యష్టి అంటాము, ఈ దృష్టి నుండి ఆత్మ అంటాము. సమష్టి దృష్టి అథవా బ్రహ్మాండ సృష్టి నుండి చూస్తే దానికి పేరు బ్రహ్మ. మాయ అనేది ఈ ఆత్మానికి లేదా బ్రహ్మ అనే పద ఉంది, దానికి సృష్టి చేసే ఒక శక్తి అంటాం. అందుకే మహామాయ అంటాం. ఇప్పుడు అక్కడి నుండి ఎలా వచ్చింది అని మనం చూద్దాము. ఏం చెప్తున్నారో ఇక్కడ గురుగారు ఏం చెప్తున్నారో చూద్దాం. అథ చతుర్వింశతి తత్వ ఉత్పత్తి ప్రకారం వక్ష్యామః. చతుర్వింశతి తత్వ ఉత్పత్తి. చతుర్వింశతి అంటే 24. 24 ఈ తత్వాలు ఎలా ఉత్పత్తి అయింది, ఆ సీక్వెన్స్ ఏంటో అని చెప్తున్నాను అని అన్నారు. 24 తత్వాలు ఏంటి అంటే 5 పంచభూతాలు. మనకు తెలుసు, ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథ్వీ అని పంచతత్వాలు, పంచభూతాలు. 5 జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు 10 అయింది. 5 కర్మేంద్రియాలు 15 అయింది. పంచ వాయు 20 అయింది. ఇంకా 4 ఉన్నాయి. మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార అనే అంతఃకరణ అని పేరు దీనికి. అంతఃకరణ అంటే లోపల ఉన్నటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్. అంతఃకరణ, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార, ఇవి 4. అయితే పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచవాయు, ఆ తర్వాత మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార అనే 4. ఇవి అన్ని కలిపి 24 తత్వాలు. ఈ భూమిని, ప్రపంచాన్ని, విశ్వాన్ని 24 తత్వాలు అని పేరుతో చెప్తున్నారు. మీకు ప్రపంచం గురించి చెప్పబోతున్నాను ఇప్పుడు అని చెప్పే బదులు 24 తత్వాలు ఉన్నాయి కదా, దాని గురించి చెప్తాను. అది ఎలా వచ్చింది అని నేను చెప్తాను. వక్ష్యామః, ఇప్పుడు చూద్దాము అని అంటున్నారు. బ్రహ్మాశ్రయ సత్వరజస్తమో గుణాత్మిక మాయా అస్తి. ఈ సృష్టి అనేది నిజంగా చూడాలంటే సృష్టి అని చెప్పలేము, అభివ్యక్త, మేనిఫెస్టేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సృష్టి అంటే ఎక్కడి నుండి? ఏమీ లేదు, నేను ఒకటి చేస్తాను అంటే అది సృష్టి చేయడం. ఇప్పుడు అలా కాదు, ఒక్క రూపం నుండి ఇంకొక రూపానికి మార్పు తీసుకురావడం, దానికి అవ్యక్త రూపం నుండి అభివ్యక్త లేదా వ్యక్తమయ్యేది. అది ఎట్లా అని చెప్తాను. బ్రహ్మాశ్రయ సత్వరజ తమో గుణాత్మిక మాయా అస్తి. మాయా అస్తి అంటే మాయా అని ఒకటి ఉంటుంది. ఎలాగుంది? బ్రహ్మాశ్రయ, బ్రహ్మని ఆశ్రయించి ఉంది. బ్రహ్మ లేదు అంటే మాయ లేదు. మాయ అంటే మన అనాత్మ లేదా ప్రకృతి అని ఇంకొక పేరు ఇవ్వచ్చు. మాయానికి నాశం ఉంటుంది. బ్రహ్మ ఎల్లప్పుడూ ఉన్నటువంటిది. మాయ అనేది నాశం అవుతుంది. ఎప్పుడు నాశం అవుతుంది? బ్రహ్మ జ్ఞానం ఎప్పుడు వస్తుందో, ఆత్మ జ్ఞానం ఎప్పుడు వస్తుందో అప్పుడు మాయ అనేది నాశం అయిపోతుంది.
బ్రహ్మ, మాయ ఇవి రెండు ఒక మిక్స్చర్. బ్రహ్మ మాత్రమే అయితే ఏ గుణము లేదు. మనం ఇప్పుడే చూసాము ఆత్మ అనే దీనికి ఏ గుణము లేదు, నిర్గుణం. కానీ ఇక్కడ మాయ. మనం ప్రపంచం చూస్తున్నాం, ప్రపంచంలో మనము ఉన్నాము. నాకు తెలుసు సత్వ రజ తమ ఇవి అన్ని మనము 14వ అధ్యాయ గుణత్రయ విభాగ యోగ భగవద్గీతలో నేర్చుకున్నాం. బ్రహ్మ దీనికి ఏ గుణము లేదు. మాయ అనేది సత్వ రజ తమో గుణ ఆత్మిక. ఇవి 3 గుణాలు కూడా మాయ అనే దీనికి ఉంది. సత్వ రజ తమ ఇవి 3 గుణాలు ఏంటో అని ఒక్కసారి చూద్దాం. సత్వ అంటే తెలుసుకోవడం, జ్ఞానం, నేర్చుకోవడం. సత్వ. రజ పని చేయడం, ఏదో యాక్టివిటీ చేయడం, యాక్షన్ చేయడం. తమ. తమ అంటే విశ్రాంతి. మన జీవితాన్ని చూస్తే, వెనక తిరిగి చూస్తే నేర్చుకోవడం, చేయడం, నేర్చుకోవడం, చేయడం. ఏదో పెద్ద తత్వబోధ నేర్చుకొని మనన చేసి అది చేయడం అని మాత్రమే కాదు, అది కూడా కరెక్టే. మన డైలీ మనం చేసే పనులు చూద్దాం. ఇప్పుడు నేను అక్కడ నడుచుకొని వెళ్తున్నాను, రోడ్డు మీద నడుస్తున్నాను. అప్పుడు ఎదురు నుండి ఒక కారు వస్తుంది. నా చక్షు, నా కళ్ళు చూస్తుంది కారు వస్తుంది. అయితే ఈ జ్ఞానం వచ్చింది. కళ్ళు చూసింది, కళ్ళు బ్రెయిన్కి ఆ సందేశం పంపిస్తుంది, ఒక కారు వస్తుంది. బ్రెయిన్ దాన్ని క్యాల్కులేట్ చేసి ఏం చెప్తుంది, కాళ్ళకి అటు జరుగు, సైడ్కి వెళ్ళిపో అని సందేశం పంపిస్తుంది. అందుకే చూడంగానే ఓహో దగ్గర వస్తుంది అనగానే మనము సైడ్కి వెళ్ళిపోతాం. సత్వ రజ. ఇక్కడ సత్వ అంటే నేర్చుకోవడం, పెద్దగా ఏదో తత్వబోధ వేదాంత నేర్చుకోవడం అని మాత్రమే కాదు, మన రెగ్యులర్ డైలీ రొటీన్ వర్క్లో కూడా ఇవి ఉన్నాయి కాబట్టి మనం ఇలా పని చేస్తున్నాము. ఒక రియాక్షన్ ఉండొచ్చు, రెస్పాన్స్ ఉండొచ్చు. చాలాసారి చూడండి, మనము పొయ్యి మీద పాలు పెట్టి వెళ్తాము. అక్కడే నిలబడి ఉన్నాను, అమ్మో ఇంకా బాయిల్ కాలేదు, సరే ఏదో అక్కడ ఏదో ఒకటి మర్చిపోయాను తీసుకువస్తాను అని వెళ్ళానా వస్ అని మనకు తెలుసు. మనము రోజు ఆల్మోస్ట్ చేస్తున్నాము ఇలాగే. అది అక్కడ ఉంటే అది పైకి వచ్చినప్పుడు కళ్ళు చూస్తుంది, ఓహో పైకి వస్తుంది. ఆ సందేశం బ్రెయిన్కి పంపిస్తుంది. బ్రెయిన్ అప్పుడు చేయికి పంపించేసి సందేశం పంపించేసి అక్కడి నుండి మనము స్టవ్ ఆఫ్ చేస్తాం, లేదా ఆ గిన్నె తీసి సైడ్లో పెడతాం. ఇవి సత్వగుణ రజోగుణ పని చేస్తుంది. సత్వ అంటే జ్ఞానం తీసుకుంటుంది. ఎక్కడి నుండి? ప్రపంచంలో ఏమేం నడుస్తుందో దాన్ని గ్రహిస్తుంది, అదే జ్ఞానం. రజోగుణ దానికి కరెక్ట్గా ఏమి యాక్షన్ చెయ్యాలో ఆ యాక్షన్ రజోగుణ చేపిస్తుంది. ఎన్ని గంటలు మనం ఇలా పని చేస్తూ ఉండగలుగుతాము? ఏదో కొన్ని గంటలు. ఆ తర్వాత మనకు విశ్రామం అవసరం, రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు తమోగుణ పనికి వస్తుంది. ఈ తమోగుణ పని చేయట్లేదు అంటే మనకు నిద్ర లేదు, నిద్ర రాదు. ఒక్క రాత్రి నిద్ర రాలేదు అంటే అమ్మో ఎంత కష్టం. నిన్న రాత్రి అంతా నిద్ర లేదండి, నిన్న రాత్రి అంతా నిద్ర లేదు, ఇంకా ఇవాళ ఏ పని చేయడానికి ఉత్సాహం లేదు. ఎందుకు? నిద్ర లేదు. ఎంత కష్టం మనకు. అయితే ఈ సత్వ రజ తమ ఇవి 3 కూడా, ఈ 3 గుణాలు ఎక్కడ ఎవరికి ఉంది? మాయాకి ఈ 3 గుణాలు కూడా ఉన్నాయి. ఇంకా ఒక శక్తి గురించి చెప్పాలి అంటే ఆవరణ శక్తి, విక్షేప, ఇవి 2 ఉన్నాయి. ఇవి మనము శ్రీచక్ర వర్ణన చేసినప్పుడు ఒక ఉదాహరణతో చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఆవరణ అంటే
దాచిపెట్టుకోవడం, చూపించట్లేదు. విక్షేప అంటే ఏది కాదో దాన్ని చూపిస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే, రాత్రి అక్కడ రోడ్డు మీద నడుస్తూ వెళితే అమ్మో పాము కనపడింది, ఎంత భయం వేసింది. కానీ వెళ్ళాలి, ఎలా వెళ్తాను? ఎలాగో దగ్గర ఇలాగే వెళ్తే రామ 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 చెప్పి వెళ్ళినప్పుడు, అయ్యా ఇది ఒక తాడు మాత్రమే, అక్కడ పాము లేదు ఏమి లేదు అని అప్పుడు తెలిసింది. దీనికి పేరు ఇక్కడ మాయ. అంటే నిజంగా అక్కడ పాము లేదు, కానీ నాకు ఎలాగనిపించింది? పాము ఉండినట్టే అనిపించింది. పాము ఉంటే, అక్కడ ఉంటే నాకెంత భయము, అవి అన్నీ అనుభవానికి వచ్చింది. దగ్గర వెళ్ళి చూసినప్పుడు ఇది తాడు అని తెలిసింది. ఒక తాడు, ఇది పాము కాదు అని అప్పుడు తెలిసింది. అంటే తాడు అనే సత్య నిజమది, కానీ దాన్ని దాచిపెట్టి ఏది కాదు అది పాము కాదు, కానీ పామలాగే మనకు చూపెడుతుంది. ఇది మాయ. ఆవరణ అంటే హైడ్ చేయడం, విక్షేప అంటే ఏది కాదో దాన్ని ప్రొజెక్ట్ చేయడం. ఇప్పుడు ఈ ప్రపంచం అంటే మనం ఏమనుకుంటున్నాము? ఇది నిజంగా ఇక్కడ ఉంది అనుకుంటున్నాము కదా. మన అనుభవానికి వస్తుంది. నేను 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 అని ఉంది కదా. ఎంత భయం, నాకెక్కడ ఏమైపోతుందో, నా పిల్లలకి, నా భర్తకి, నా భార్యకి ఏమైపోతుందో, మా ఇంటికి ఏమైపోతుందో, ఎంత భయం మనకు. ఎందుకంటే అంత అటాచ్మెంట్ ఉంది అక్కడ. నిజంగా చూస్తే ఏముంది? బ్రహ్మ మాత్రమే, ఆత్మ అనేది మాత్రమే ఉంటుంది. ప్రపంచం అనేది మనకు కనపడుతుంది, దాన్ని అక్కడ ఆత్మాని దాచిపెట్టింది మాయ. మనకు కనపడుతుందా ఆత్మ? మన అనుభవానికి వస్తుందా? లేదు, ఎందుకంటే ఆవరణ చేసింది. విక్షేప ఏం చేస్తుంది? ప్రపంచం ఏది నిజంగా కాదో, నిజం కాదు అంటే అక్కడ సత్య కాదు. సత్య అంటే మళ్ళీ ఎల్లప్పుడూ ఉంటుందా ఈ ప్రపంచం? ఎప్పుడో వచ్చింది అంటే మళ్ళీ ఎప్పుడో పోతుంది. ఆగమా అపాయినో నిత్య తాంతిదిక్షస్వ భారత. ఏది వస్తుందో అది 100% గ్యారంటీ వెళ్ళిపోతుంది. అయితే ఈ ప్రపంచం అనేది ఎల్లప్పుడూ ఉంటుందా? లేదు. కానీ మాయ మనకు ఎలా చూపెడుతుంది? ఇది ఎల్లప్పుడూ ఉంటుంది ఈ ప్రపంచం. నేను కూడా ఎవరో చనిపోతే అయ్యో వాళ్ళు చనిపోయారని ఏడుస్తాము. మనమేమి ఇక్కడ శాశ్వతంగా ఉంటామా? ఎప్పుడు వెళ్ళిపోతాం అది తెలీదు, అంతే కదా. అంటే ఇక్కడ ఈ మాయ అనే దీనికి ఇలాంటి శక్తులు ఉంటాయి. తర్వాత చూద్దాం ఏం చెప్తున్నారు అని. తత ఆకాశ సంభూత. తత అంటే దాని నుండి. దేని గురించి చెప్తున్నారు? మాయ. ఇప్పుడే మాయా అస్తి అని అన్నారు. అయితే ఆ మాయ నుండి ఆకాశ సంభూత. ఇప్పుడు పంచభూతాలు ఎలా వచ్చింది అని అంటున్నారు. పంచభూతాలకి జన్మమిచ్చింది ఈ మాయ. మాయాకి ఈ 5 పిల్లలు అని చెప్పొచ్చు మనము. ఈ పంచభూతాలు ఎలాగొస్తున్నాయి ఆ సీక్వెన్స్ ఇక్కడ చెప్తున్నారు మనకు. తత ఆకాశ సంభూత. ఆకాశ అంటే మనకు కనపడే అక్కడ పైన ఉండే స్కై అంటాం, అది కాదు. స్పేస్ అంటాం కదా, అది ఆకాశం. అన్ని చోట ఉన్నటువంటిది ఆకాశం. ఇది పంచభూతాలలో సూక్ష్మమైనది. అతి సూక్ష్మమైన భూత అంటే ఆకాశం. అతి స్థూలమైన భూత అంటే అది పృథ్వీ. మనం ఇలా చేతిలో మిడిల్ ఫింగర్ ఇది ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథ్వీ. ఇది ఆకాశ చాలా సూక్ష్మమైనది. దీనికైనా సూక్ష్మమైనది ఆత్మ, ఇంకా వేరేమి సూక్ష్మంగా లేదు. ఆకాశ కింద సూక్ష్మమైనది ఆత్మ మాత్రమే. ఇది స్థూలం, చాలా స్థూలమైనది అంటే పృథ్వీ. ఇవి అన్నీ మిడ్లో వస్తున్నాయి. ఈ ఆకాశ అనే దీని గురించి చూద్దాము.
ఆకాశ అనేది శబ్ద అనే తన్మాత్రతో కనెక్ట్ అయి ఉంది. శబ్ద అంటే మనము వినపడుతుంది మనకు చెవుల ద్వారా, అంటే చెవి అనేది ఇక్కడ ఇంద్రియ. అయితే స్పేస్ లేదా ఆకాశ, శబ్ద, చెవి, ఇవి మూడు ఒక్క సెట్ అవుతుంది. మన గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే అన్ని చోట ఒక శబ్దం ఉంటుందంట మొత్తం ప్రపంచంలో. ఆ శబ్దం ఏమంటే ప్రణవ, ఓంకార. ఓం అనేది అన్ని చోట ఉంది అంటున్నారు. అయితే మనమేమో ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఏదో ఒక పదం వస్తుంది బయటకి. మన శాస్త్రం ఏమంటుంది అంటే ఈ ఓంకార అక్కడ ఉంది, దాన్ని కొంచెం మార్పు తీసుకువస్తున్నారు అందరూ కూడా. ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం సంశోధన చేసి చెప్పారు విజ్ఞానులు, సూర్యుడు దగ్గర ఏదో ఒక సౌండ్ ఉంది, అది ఎలాగుంది అంటే ఓం అలాగే వినపడుతుంది అని ఇప్పుడే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అలా చెప్పారు. మన శాస్త్రం ఎప్పుడు చెప్పింది? ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పారు. అన్ని చోట ఓం అనే సౌండ్ ఉంటుంది, ఓంకారం ప్రణవ అంటాం. కానీ మనకు వినపడటం లేదే. ఎందుకంటే మన చెవి ఎలాగుంది అంటే ఒక్క ఫ్రీక్వెన్సీ, ఒక బ్యాండ్ పెడుతుంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ నుండి ఈ ఫ్రీక్వెన్సీ వరకు మాత్రమే. దానికి ఎక్కువ అయితే కూడా ఈ చెవి ఆ కెపాసిటీ లేదు, వినే కెపాసిటీ లేదు. ఫ్రీక్వెన్సీ దానికి తక్కువ అయితే కూడా వినే కెపాసిటీ లేదు. అందుకే అది మనకు వినపడటం లేదు. ఇంకొకటి అంటే మనము అంత ఫోకస్ చేస్తే అది వినపడుతుంది అంటారు. మనమంతా ఫోకస్ చెయ్యట్లేదు. ఎలా మనము కలర్, వైట్ కలర్ అంటే మనం ఏమంటాము? 7 కలర్స్ అందులో ఉన్నాయి అంటాం కదా. అన్ని 7 కలర్స్ కలిపి మనకు వైట్ కలర్ అయింది అంటాము. అలాగే ఇక్కడ ఈ శబ్దం అంటే ప్రణవ. అందుకే మనం అన్ని చోట ఎక్కడ ఏది సనాతన ధర్మిలో అయితే మొదలు పెడితే ఓం స్టార్ట్ చేసి 3 సారి ఓం చెప్పి తర్వాతనే మనం అందరూ కూడా మొదలు పెడతాం. ఇక్కడ అని కాదు, అన్ని చోట. ఎందుకంటే అది అన్ని చోట ఉన్నటువంటి ఒక మంత్రం అనొచ్చు. ఆ తరువాత తత ఆకాశ సంభూత. ఇప్పుడు చెప్పేది ఆకాశ అంటే మనం ఇక్కడ కనపడే ఆకాశం కాదు, స్థూల ఆకాశం కాదు, సూక్ష్మ ఆకాశం. మాయ అంటే కారణ ప్రపంచం, కారణ ప్రపంచం నుండి సూక్ష్మ ప్రపంచం అవుతుంది. ఆకాశ ఇక్కడ మళ్ళీ సూక్ష్మమైన ఆకాశ. మనం ఇక్కడ చూస్తున్నాము, ఇది స్థూలమైన ఆకాశ. దాని గురించి ఇక్కడ చెప్పడం కాదు. సూక్ష్మమైన ఆకాశ మాయ నుండి వచ్చింది. ఆ తరువాత ఆకాశాత్ వాయు, ఆకాశం నుండి గాలి, వాయు వచ్చింది. వాయు అనేది ఆకాశం నుండి వచ్చింది కాబట్టి గుణాలు ఏమేమి ఉంటాయి? ఆకాశానికి దీనికి శబ్ద అంటే స్పర్శ అనేది ఒక గుణం. శబ్ద అనేది గుణము, అక్కడ వినడం అనేది, శబ్ద వినడం అనేది గుణం. ఇప్పుడు ఆకాశం నుండి వచ్చింది వాయు, దీనికి ఏం గుణాలు ఉంటాయి? ఒకటి స్పర్శ. గాలి వల్ల మనకు స్పర్శ తెలుస్తుంది. గాలి ఆడితే ఆహా ఎంత మంచి గాలి వస్తుంది అని అంటాం కదా. అయితే ఆ స్పర్శ మనకు అనుభవానికి వస్తుంది. అలాగే మనము ఎట్లా ఇప్పుడు పేరెంట్స్ నుండి మనకు ఒక ప్రాపర్టీయో ఏదైనా మనం ఇవన్నీ ఇన్హెరిట్ చేస్తాము అంటాము. అనువంశికంగా వస్తుంది మనకు అంటాం కదా. వాళ్ళు ఆస్తిపాస్తులు మనకు వస్తాయి. అలాగే ఇక్కడ ఈ గుణ కూడా వాయుకి 2 గుణాలు ఉంటాయి. ఒకటి శబ్ద, ఇంకొకటి స్పర్శ. శబ్ద అనేది ఆకాశానికి ఉన్నటువంటి గుణ, అది వాయుకి కూడా వస్తుంది. అయితే వాయుకి 2 గుణాలు ఉంటాయి, శబ్ద, స్పర్శ. స్పర్శ అనేది జ్ఞానేంద్రియ. ఏ జ్ఞానేంద్రియతో కనెక్ట్ అవుతుంది? చర్మం.
అయితే ఇక్కడ వాయు, స్పర్శ, జ్ఞానేంద్రియ, చర్మం ఇవి మూడు ఒక సెట్ అవుతుంది. ఆ తరువాత వాయోహో తేజక, వాయు నుండి తేజ, తేజ అంటే అగ్ని, వాయు నుండి తేజ వచ్చింది, అగ్ని వచ్చింది వాయు నుండి. మళ్ళీ ఇది సూక్ష్మ రూపంలో మన కనపడే అగ్ని కాదు, సూక్ష్మమైన అగ్ని. దీనికి ఏ గుణం ఉంటుంది? రూపం. రూపం అనే గుణ అగ్నికి ఉంటుంది, దానితో శబ్ద స్పర్శ కూడా ఉంటుంది. అయితే మూడు గుణాలు ఇప్పుడు మనకు అగ్నికి ఉంటుంది. ఆ తరువాత రూపంతో కళ్ళు, జ్ఞానేంద్రియ కళ్ళు. అయితే మన కళ్ళు, రూపం, అగ్ని ఇవి మూడు ఒక్క సెట్. తేజస ఆపహ, తేజస్ నుండి అంటే అగ్ని నుండి నీళ్లు వస్తుంది, అగ్ని నుండి నీళ్లు వస్తుంది. నీళ్లు అనేది రస తన్మాత్ర, అక్కడ రస అంటే టేస్ట్, రుచి. ఎలాగంటున్నారు అంటే నీళ్ళకి ఏ టేస్ట్ కూడా లేదంట, కానీ ఇక్కడ ఈ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి నీళ్ళకి ఉన్నటువంటి ఆ టేస్ట్ లెస్లో అంటే రుచి రహితమైనది. కానీ ప్రపంచంలో ఏమేం రుచులు ఉన్నాయో అవి అన్నీ అందులో సూక్ష్మ రూపంలో ఉంటుంది. ఎలాగ మనము 7 కలర్స్ కలిపితే ఒక వైట్ కలర్ అంటామో అలాగే అన్ని రుచులు అవి అన్ని కలిపి ఇది టేస్ట్ లెస్ అని అవుతుందంట, అంటే రుచి రహితమైనది అని అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ సూక్ష్మ రూపమైన పంచభూతాలు, స్థూలం కాదు, మనకు కళ్ళకు కనపడే నీళ్లు కాదు, సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి నీళ్లు గురించి చెప్తున్నారు. మాయ నుండి ఇవి అన్ని వస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు రస అనేది దీనికి ఉన్నటువంటి గుణ, నీళ్ళకి ఉన్నటువంటి గుణ రస, దానితో కనెక్ట్ అయింది మన జ్ఞానేంద్రియ నాలిక. అయితే నీళ్లు, రస, నాలిక ఇవి మూడు ఒక సెట్. అభ్య పృథ్వీ, అభ్య అంటే నీళ్ళ నుండి పృథ్వీ వచ్చింది. అయితే పృథ్వీకి ఏం గుణం ఉంటుంది? గంధ, గంధ అంటే స్మెల్, స్మెల్తో మన ముక్కు కనెక్ట్ అయింది. ఇప్పుడు ఈ పృథ్వీకి ఏమేం గుణాలు ఉన్నాయి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ఇవి అన్ని గుణాలు పృథ్వీకి ఉంటాయి. ఎక్కువ గుణాలు ఉంటే ఎక్కువ స్థూలంగా ఉంటుంది, తక్కువ గుణాలైతే సూక్ష్మంగా ఉంటుంది. ఆకాశానికి ఒకే ఒక గుణం శబ్ద మాత్రమే, అయితే అది అతి సూక్ష్మమైనది. పృథ్వీ అనేది అతి స్థూలమైనది, ఎందుకంటే 5 గుణాలు ఉన్నాయి. ఈ ఆకాశ, వాయు, అగ్ని, జల ఇవి అన్నీ ఏమేం గుణాలు ఉన్నాయో అవి అన్నీ పృథ్వీకి కూడా వస్తుంది. అయితే తత అని అన్నారు, మాయ నుండి ఇవి అన్నీ వచ్చాయి. ఏమొచ్చాయి? సూక్ష్మ రూపంలో పంచభూతాలు వచ్చాయి అన్నారు. ఆ తర్వాత ఏతేషాం పంచతత్వానా మధ్యే ఆకాశస్య సాత్వికాంశాత్ శ్రోత్రేంద్రియం సంభూతం. ఇప్పుడు మాయా దీనికి సత్వ, రజ, తమ 3 గుణాలు ఉన్నాయి అన్నాము. మాయ నుండి ఆకాశ, వాయు, అగ్ని ఇవి అన్ని పంచభూతాలు వచ్చాయి, ఇది తెలుసుకున్నాము ఇప్పుడే. అయితే మాయకు 3 గుణాలు ఉన్నాయి. అదే గుణాలు సత్వ, రజ, తమ గుణాలు ఆకాశానికి ఉంటుంది. అన్ని పంచభూతాలకి ఈ 3 గుణాలు కూడా ఉంటాయి. అంటే సత్వ ఆకాశ, రజ ఆకాశ, తమ ఆకాశ. సత్వ వాయు, రజ వాయు, తమ వాయు. సత్వ అగ్ని, రజ అగ్ని, తమ అగ్ని. సత్వ జల, రజ జల, తమ జల. అలాగే పృథ్వీకి 3 విభాగాలు ఉంటాయి. సత్వ పృథ్వీ, రజ పృథ్వీ, తమ పృథ్వీ. అంటే ప్రతి ఒక్క భూతానికి కూడా 3 గుణాలు, 3 విభాగాలు అనుకోవచ్చు.
ఇప్పుడు సాత్విక గుణ దేనికి అని చూసాం. ఇప్పుడు చూసాం మనము జ్ఞానం, నేర్చుకోవడం, ఏదో గ్రహించడం. అయితే ఇప్పుడు సాత్విక అంశం మాత్రమే చూస్తున్నాము. సాత్విక ఆకాశ, సాత్విక వాయు, సాత్విక అగ్ని ఎట్సెట్రా. ఏమవుతుంది అంటే ఏతేషాం పంచతత్వానాం, ఈ 5 తత్వాల నుండి మధ్యే ఆకాశస్య సాత్విక అంశాత్ శ్రోత్రేంద్రియం సంభూతం. సాత్విక ఆకాశం నుండి మన చెవి అంటే స్థూల చెవి, గోలకం కాదు, వినపడే శక్తి, సూక్ష్మ శరీర నేర్చుకున్నప్పుడు మనము చూసాం. ఇక్కడ ఈ వినే శక్తి, ఆ శక్తి వస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది? సాత్విక అంశ, ఆకాశంలో ఉన్నటువంటి సాత్విక అంశం నుండి ఈ వినే శక్తి పుట్టుతుంది. అలాగే వాయోహ సాత్విక అంశాత్ త్వగింద్రియం సంభూతం. వాయులో మళ్ళీ 3 విభాగాలు ఉన్నాయి. అందులో సాత్విక అంశం మాత్రమే మాట్లాడుతున్నాం ఇప్పుడు. అందులో నుండి త్వకింద్రియ, త్వక్ అంటే చర్మం అంటే కనపడే చర్మం కాదు, ఇప్పుడు సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి చర్మం, ఇది సృష్టి అవుతుంది. అగ్నేయ సాత్వికాంశాత్ చక్షురింద్రియం సంభూతం. అగ్ని, మళ్ళీ అగ్నిలో కూడా 3 విభాగాలు ఉన్నాయి. అందులో సాత్విక అగ్ని అంశంతో చక్షురింద్రియం సంభూతం. చక్షు అంటే కళ్ళు కనపడే శక్తి అంటే సూక్ష్మంగా కళ్ళు. ఈ గోలకం కాదు, ఈ గోలకం ఎలా వస్తుందో తర్వాత మళ్ళీ వర్ణిస్తారు. ఇప్పుడు కనపడే శక్తి ఎక్కడి నుండి వస్తుంది? సాత్విక అగ్ని లేదా అగ్నిలో ఉన్నటువంటి సాత్విక అంశం నుండి మనకు కనపడే శక్తి వస్తుంది. జలస్య సాత్విక అంశాత్ రసనేంద్రియం సంభూతం. నీళ్లలో ఉన్నటువంటి సాత్విక అంశం నుండి రసనేంద్రియ అంటే నాలిక, మళ్ళీ కనపడే నాలిక కాదు, ఒక టేస్ట్ దొరకే నాలిక, వెనక ఉన్నటువంటి శక్తి, సూక్ష్మమైన నాలిక అని చెప్పొచ్చు. ఆ ఇంద్రియ సంభూతం, అది వస్తుంది. పృథివ్యాః సాత్విక అంశాత్ ఘ్రాణేంద్రియం సంభూతం. ఇప్పుడు లాస్ట్లో ఉన్నటువంటి పంచభూత పృథ్వీలో కూడా సాత్వికాంశ, రాజసికాంశ, తామసికాంశ 3 గుణాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు సాత్వికాంశం మాత్రమే మాట్లాడుతున్నారు. సాత్వికాంశ, పృథ్వీలో ఉన్నటువంటి సాత్వికాంశంతో ఘ్రాణేంద్రియ అంటే స్మెల్ చూసే శక్తి, మన ముక్కుకు ఉన్నటువంటి శక్తి, ఆ శక్తి సంభూతం పుట్టుతుంది అని అన్నారు. అయితే ఇప్పుడు మనం ఏమేం చూసాము? మాయ చూసాము. మాయలో సత్వ, రజ, తమ ఉన్నాయి. ఇవి 3 గుణాలు ఉన్నాయి. మాయ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయు, వాయు నుండి అగ్ని, అగ్ని నుండి జలం నుండి పృథ్వీ వచ్చింది. మాయకి 3 గుణాలు ఉన్నాయి. అలాగే ఆ తరువాత వచ్చిన పంచభూతాలలో కూడా ఈ 3 గుణాలు కూడా ఉంటాయి. అయితే ప్రతి ఒక్క భూతానికి 3 విభాగాలు ఉంటాయి. సాత్విక ఆకాశ, రాజసిక ఆకాశ, తామసిక ఆకాశ. అలాగే అన్ని పంచభూతాలకి ఇలాగే విభాగాలు ఉంటాయి. 15, 3 × 5 అయితే 15 విభాగాలు ఇలాగుంటాయి. ఇప్పుడు అందులో సాత్వికాంశ, ప్రతి ఒక్క భూతం నుండి సాత్వికాంశ మాత్రం తీసుకుంటే మన జ్ఞానేంద్రియ, ఎందుకంటే సత్వగుణ అంటే గ్రహించడం. ఇప్పుడే ఉదాహరణతో చూసాము, నడుచుకొని వెళుతూ ఉంటే చూస్తాను, గ్రహిస్తుంది, కళ్ళు గ్రహిస్తుంది అంటే అక్కడ సత్వగుణ ప్రధానంగా ఉంది. అదే సత్వ అంశ ప్రధానంగా ఉంటే దానితో ఏ ఇంద్రియ సూక్ష్మంగా పుట్టుతుంది అంటున్నారు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. స్థూల శరీరం కాదు ఇది. స్థూల శరీరం తర్వాత వర్ణన ఇస్తారు ఎలా వస్తుంది అని. ఇది ప్రస్తుతంగా సూక్ష్మ శరీరం మాత్రమే. ఆకాశస్య సాత్వికాంశ శ్రోత్రేంద్రియ.
చెవి వినే శక్తి, అంటే సూక్ష్మ శరీరం ఎలా వస్తుంది అని అంటున్నారు. ఆ తరువాత ఏతేషాం పంచతత్వానాం సమష్టి సాత్వికాంశాత్, ఒక్క సాత్వికాంశ చూశాము. ఇప్పుడు అన్ని కలిపి, అన్ని భూతాలు కలిపి సాత్వికాంశ, ఆ దానితో ఏం వస్తుంది అంటే మనోబుద్ధి అహంకార చిత్త అంతఃకరణాని సంభూతాని. ఇప్పుడు చెవి ఎంత పర్ఫెక్ట్ చెవి అయితే కూడా కనపడదు చెవికి, వినడం మాత్రమే. ఇంకేమైనా పని చేస్తుందా? టేస్ట్ చూస్తుందా చెవి? లేదు, వినడం మాత్రమే. అలాగే ప్రతి ఒక్క ఇంద్రియం కూడా, జ్ఞానేంద్రియ, కళ్ళు చూస్తుంది మాత్రమే, కళ్ళుకి ఏమి వినపడదు. ఒక్కొక్క క్షేత్రంలో మాత్రమే ఆ ఒక్కొక్క జ్ఞానేంద్రియ పనిచేస్తుంది. ఇప్పుడు మనకు మనస్సు బుద్ధి ఇవన్నీ ఎలా పనిచేయాలి? ఇప్పుడు కళ్ళు చూస్తుంది, సందేశం పంపిస్తుంది, మనస్సు అక్కడ కావాలి. టేస్ట్ చూస్తుంది, నాలిక జ్యోతి ఇది చాలా బాగుంది, ఇంకొకసారి స్వీట్ తిను అంటుంది మనస్సుకి. ముక్కు స్మెల్ చూసి సందేశం పంపిస్తుంది మనస్సుకి కదా. అయితే మనస్సు ఈ అన్ని పంచభూతాలతో, అంటే పంచ జ్ఞానేంద్రియాలతో మనస్సు పని చేయాలి, బుద్ధి పని చేయాలి, స్మృతి పని చేయాలి. వాకింగ్ వెళితే ఎవరో ఏది చేస్తున్నారో ఆ బిర్యానీ వాసన వస్తుంది. ఎట్లా తెలుసు బిర్యానీ అని? ఒక్కసారి తిన్నాను, ఒక్కసారి ఆ స్మెల్ నాకు గుర్తుంది. ఎక్కడ గుర్తుపెట్టుకున్నాను? నా స్మృతిలో గుర్తుపెట్టుకున్నాను. ఏదో ఒక మ్యూజిక్ విన్నాను, ఆహా ఇది ఈయన పాడారు. ఎట్లా తెలుసు? ఒక్కసారి వినినప్పుడు అది ఇక్కడ స్మృతిలో పెట్టుకున్నాను. అంతే, అన్ని జ్ఞానేంద్రియాలతో మనస్సు బుద్ధి ఇవన్నీ పని చేయాలి మనకు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒక్క ఇంద్రియానికి ఒక్క పంచభూతంలో ఒక్క భూతంలో వస్తే సాత్వికాంశ చాలు. కానీ మనస్సు బుద్ధి చిత్త అహంకార దీనికి మాత్రం అన్ని ఆకాశ సాత్వికాంశ కావాలి, వాయు సాత్వికాంశ కావాలి, అలాగే అన్ని భూతాలలో ఉన్నటువంటి సాత్వికాంశ సమష్టి మొత్తం కలిపి కావాలి. ఆ మొత్తం సాత్వికాంశ కలిపితే దీనివల్ల మనస్సు బుద్ధి చిత్త అహంకారాన్ని అంతఃకరణ సృష్టి అవుతుంది. మనస్సు బుద్ధి అనే అక్కడ ఆ శక్తి. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, మళ్ళీ వినాల్సి వస్తుంది. మొత్తం కలిపితే సమష్టి అంటాము, ఒక్కటి వ్యష్టి అంటాము. ఇప్పుడు సమష్టి సాత్వికాంశ, అన్ని పంచభూతాలలో ఉన్నటువంటి సాత్వికాంశ అన్ని కలిపి దానితో అంతఃకరణ సృష్టి అవుతుంది. ఇప్పుడు సంకల్ప వికల్పాత్మకం మనస్సు అంటే ఏంటి? సంకల్ప వికల్పాత్మక. ఇదో అదో, ఇది చేయనా అది చేయనా, ఇవాళ ఏమి వంట చేయాలి, సాంబార్ చేయనా, కూర చేయనా, ఈ వెజిటేబులా ఆ వెజిటేబులా, ఇలా ఉంటుంది మనస్సు. నిశ్చయాత్మిక బుద్ధి, నిర్ధారం తీసుకోవడం. మనసు నిర్ధారం తీసుకోవట్లేదు, బుద్ధి నిర్ధారం తీసుకుంటుంది. ఆహా ఇది నిన్న చేసావు కదా సాంబారు, ఇవాళ అది వద్దు. నిశ్చయ చేసేది, నిర్ధారం చేసేది, తీసుకునేది బుద్ధి, నిశ్చయాత్మిక బుద్ధి. ఇది చాలాసారి చూసాం కూడా మనము. అహంకర్త అహంకార. ఇక్కడ అహంకార అంటే ఏదో పెద్ద నేను చేశానని కాదు, నేను అని ఉండాలి కదా. ప్రతి ఒక్కరి కూడా చీకట్లో నేను ఎక్కడ ఉన్నానని వేరే వాళ్ళని అడగాల? నాకు తెలుసు కదా నేను ఎక్కడ ఉన్నాను, ఎందుకంటే ఆ నేను అనేది ఉంది అక్కడ, ఆ భావన ఉంది. అది అహం, అహంకర్త అహంకార. చింతనకర్తృ చిత్తం. చిత్త అంటే స్మృతి, స్మరణ. చింతనకర్తృ, చింతన అక్కడ అన్ని స్మరణలో పెట్టుకొని ఎప్పుడు కావాలో అప్పుడు ఇస్తుంది. తత్వబోధ నిన్న నేర్చుకున్నప్పుడు అమ్మ ఎంత ఈజీగా ఉంది, ఎందుకో ఏమో కష్టంగా ఉంది అంటారు అందరూ. కానీ వింటే ఏమో అంత కష్టం అనిపించట్లేదు.
రేపు నిన్న ఏం చెప్పారు తత్వబోధలో ఏమి గుర్తుకి రాదు. ఎందుకో ఆ మెమరీ అక్కడ ఫుల్ అయిపోయింది. మనకిప్పుడు ఈ మొబైల్ యూజ్ చేసి కొంచెం అలవాటు ఉంది. మెమరీ ఫుల్ అయితే ఇంకా ఏ ఫోటో వస్తే కూడా డౌన్లోడ్ చేయలేము. ఎందుకో ఫుల్ అయింది మెమరీ. అలాగే ఇక్కడ ఈ మెమరీకి కూడా ఏమేం అనవసరమో అవి అన్నీ ఇక్కడ పెట్టుకున్నాం. ఒక 40-50 సంవత్సరాల క్రితం ఎవరో నన్ను అపమానించారు. ఆ చేసిన పరిస్థితి ఎలా ఉండింది, ఏ టైంకి చేశారు, ఆ చేసినప్పుడు ఎక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏ డ్రెస్ వేసుకున్నారు, ఆయన ఏమన్నారు, నేనేమన్నాను, అన్నీ పర్ఫెక్ట్గా గుర్తుంది. ఎట్లా అంత స్ట్రాంగ్గా ఇక్కడ స్టోర్ చేసి పెట్టాము. మళ్ళీ మళ్ళీ దాని గురించి ఆలోచించి ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది అది. నేను దాని గురించి ఆలోచించకూడదు అని మళ్ళీ దాని గురించి ఆలోచించి ఇంకా స్ట్రాంగ్ అయింది. అలాగే ఏమేమి అనవసరమో అవి అన్నీ ఇక్కడ స్టోర్ చేసి ఇక్కడ మెమరీ ఫుల్ అయింది. ఇప్పుడు తత్వబోధ ఎలాగే ఇక్కడ కూర్చుంటుంది, స్పేస్ లేదే. అయితే చింతన కర్తృ చిత్తం, ఈ చిత్తం మనకు లేదు అంటే ఎంత కష్టం మనకు. అది ఉంది కాబట్టి నిన్న ఏమి నేర్చుకున్నామో ఇక్కడ ఉంది, రేపు నాకు తెలుసు ఇది నిన్న ఇలా చెప్పారు, లేదా ఏదో ఒకటి వంట నిన్న ఇది చేశాను నాకు గుర్తుంది, అది ఇక్కడ ఆ చిత్త అనేది ఇక్కడ మనకు స్మరణ అందులో ఉంది. ఆ తరువాత మనసో దేవత చంద్రమ. ఇప్పుడు జ్ఞానేంద్రియాలకి అన్నీ మనము చూసాము, ఎవరెవరు దేవత, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ చూసాము. ఇప్పుడు ఈ అంతఃకరణలో మనస్సు బుద్ధి చిత్త అహంకార, దీనికి ఎవరు దేవత? మనసో దేవత చంద్రమ, చంద్రుడు మనస్సుకి అధిదేవత. అందుకే పూర్ణిమ అమావాస్య రోజు ఎవరికి మనస్సు కంట్రోల్లో లేదో వాళ్ళకి అలా అటు ఇటు అవుతుంది అని అంటారు. ఇప్పుడు పిచ్చెక్కిన వాళ్ళకి ఆ రోజులు ఎక్కువ అవుతుందంట. ఎందుకంటే అక్కడ వ్యత్యాసం, అక్కడ తేడా వస్తే ఇక్కడ కూడా తేడా వస్తుంది, మనస్సులో కూడా తేడా వస్తుంది. మనసో దేవత చంద్రమాహ, బుద్ధేహ బ్రహ్మ, బుద్ధికి ఎవరు దేవత? బ్రహ్మ. మనము సృష్టికర్త బ్రహ్మ అని అంటాము. ఆ బ్రహ్ముడికి భార్య సరస్వతి. అందుకే ఆ శక్తి, బ్రహ్ముడు శక్తికి పేరు సరస్వతి. అందుకే బుద్ధికి దేవత సరస్వతి అని మనము రెగ్యులర్గా చెప్తాం కదా. జ్ఞాన కావాలి అంటే జ్ఞాన సరస్వతిని మనము ప్రార్థించాలి అని. ఎందుకంటే బుద్ధేహే బ్రహ్మ, బుద్ధికి అధిదేవతుడు బ్రహ్ముడు. అహంకారస్య రుద్ర. ఇప్పుడు నేను అనేది ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే, కానీ అది ఎక్కువ అవ్వకూడదు. అహంకారానికి అధిదేవత ఎవరు అంటే రుద్ర. రుద్ర అంటే ఎవరు ఏడిపిస్తారో ఆయనకి పేరు రుద్ర. ఏది ఏడిపిస్తుంది మనని? అహంకారం ఎక్కువ అయితే అది మనని ఏడ్పిస్తుంది, అది నాశం చేయాలి. అహంకార, నేను అనేది అక్కడ కొంచెం ఉండాల్సిందే, కానీ అది గర్వంగా నేనే అని అలా ఉండకూడదు, దాన్ని నాశం చేయాలి. అహంకారస్య రుద్ర, చిత్తస్య వాసుదేవ. స్మృతి, మన స్మరణ శక్తికి ఎవరు అధిదేవత? వాసుదేవుడంట. అందుకే చాలామంది అంటారు మన మెమరీ పవర్ ఎక్కువ అవ్వాలి అంటే విష్ణు సహస్రనామ పఠన చేయండి అంటారు. ఎందుకంటే చిత్తానికి, స్మరణ శక్తికి అధిదేవత వాసుదేవుడు. ఇప్పుడు ఈ అంతఃకరణ, దీని గురించి ఇందులో చెప్పారు. ఇవి అన్ని సాత్వికాంశ మాత్రమే. ఇంకేమి మిగిలాయి మనకు? రాజసికాంశ మిగిలింది, తామసికాంశ కూడా మిగిలింది. అంటే ప్రతి ఒక్క భూతాల్లో రాజసిక, ఇప్పుడు ఆకాశాల్లో రాజసికాంశ ఉంది, వాయుల రాజసికాంశ ఉంది, ఇవి అన్నీ మిగిలాయి. ఆ తర్వాత ఇంకొక డిపార్ట్మెంట్ తామసిక, అవి కూడా మిగిలాయి. వచ్చే వారం దాన్ని చూసి అవి దేన్ని సృష్టి చేస్తుంది అని చూద్దాం. ఇవి అన్నీ మన మెమరీలో పెట్టుకోవాలి. కొంచెం కష్టం అనిపించవచ్చు,
కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, పర్లేదు. మళ్ళీ మళ్ళీ చెప్పినప్పుడు మళ్ళీ మళ్ళీ విన్నప్పుడు మనకు అది కొంచెమైనా ఇక్కడ కూర్చుంటుంది. అంటే ఆ మెమరీ అంత షార్ప్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అందరూ కూడా ఏం మనకు అనవసరమో దాని గురించి మనము ఆలోచించకూడదు. ఎవరో ఏమో అంటారు, అయ్యో దాని గురించి ఏడ్చి 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 ఎంత దుఃఖమో, ఏదో ఒక చిన్నగా చెప్పారు అంతే. అవి అన్నీ ఇప్పుడు మనము మర్చిపోవాలి. దాని గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే దీన్ని స్టోర్ చేసుకోవాలి. దీన్ని స్టోర్ చేసుకోవాలంటే మనకు అక్కడ స్పేస్ కావాలి కదా. అయితే నామస్మరణ చేస్తూ చేస్తూ దేని మీద నేను ఫోకస్ చేయాలో ఆ ఫోకస్ చేసే నాకు శక్తి ఇవ్వు అని ప్రార్థన చేస్తూ నామస్మరణ చేద్దాం. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ओम शांति शांति शांतिः. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु.